మాత్రే నమః. దేవకారి సముద్యతాయై నమః. చిరగ్నిలో దుమికిన బ్రహ్మ, ఇంద్రుడు, యముడు, వరుణుడు, కుబేరుడు మొదలుగా గల సర్వదేవతలను మరల చిరగ్నికుండ సంభూత అయిన అమ్మవారే సృజించారు. చిరగ్నిలో పడకముందు వాళ్ళ శరీరాలను భండాసురుడు పీల్చి పిప్పి చేసేశాడు. అందరూ ఎండిపోయి ఉన్నారు. ఇప్పుడు వచ్చిన శరీరాలు చాలా దివ్యంగా, గొప్పగా, పుష్టిగా ఉన్నాయి. ఆవిడిలోంచి వచ్చాయి కనుక ఒక్కొక్కటి అంత శక్తివంతమయ్యాయి. అసలు శక్తి ఆవిడే అని తెలుసుకున్నారు. వారి అహంకారం వదిలింది. అమ్మవారు దేవతలతో సహా మీ పని నేను చూస్తాను, మీరు హాయిగా ఉండండి అని చెప్పి దేవకార్య సముద్యత అయ్యింది. దేవకార్యం కోసం ఆవిర్భవించిన తల్లి దేవకార్యమనగా లోకరక్షణే. లోకరక్షణ కోసం మహాశంభు చేసిన మహాయాగంలో చిరగ్నికుండంలోంచి ఆవిర్భవించింది కనుక చిరగ్నికుండ సంభూత, దేవకారి సముద్యత. సముద్యత అన్నప్పుడు సంపూర్ణంగా ఉదయించింది అని అర్థం. అనగా అన్ని కళ్ళతో పరిపూర్ణంగా ఉద్భవించింది. చిచ్చక్తి పరమేశ్వరస్య విమలా చైతన్యమేవోచ్యతే అని శాస్త్రం. చిరగ్ని అంటే చిచ్చక్తి. అగ్రే నియతి ఇది అగ్ని, ముందు ఉండేది కనుక అగ్ని. పరమేశ్వరునికి అగ్ని అని పేరు. ఆ పేరు పంచభూతాల్లో అగ్నికి కూడా పెట్టబడింది. అగ్నిమీళే పురోహితం అనే మొదటి మంత్రమే పరమేశ్వరునిది. అగ్ని అనగా ఆయనే. చిరగ్ని అనగా పరబ్రహ్మ. పరబ్రహ్మ నుండి వ్యక్తమైన శక్తి చిరగ్నికుండ సంభూత. దేవకార్యం అనగా లోక నిర్వహణ కోసం వ్యక్తమైంది కాబట్టి దేవకార్య సముద్యత. భాష్యకారులు ఇంకో అద్భుతమైన మాట చెప్పారు. దేవః అంటే ఈశ్వరుడు, దేవాః అంటే దేవతలు. బహువచనంలో దేవతలు, ఏకవచనంలో ఈశ్వరుడు. ఏకో దేవః సర్వభూతేషు గూఢః అని శ్వేతాశ్వతరోపనిషత్తు. కనుక దేవః అంటే పరమేశ్వరః. పరమేశ్వరస్య కార్యసిద్ధ్యర్థం సముద్యత, దేవకార్య సముద్యత. పరమేశ్వరుని కార్యం కోసం పరబ్రహ్మ నుండి వచ్చిన శక్తి. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహాలు ఈ 5 పరమేశ్వరుని పనులు. ఆయన 5 చేయాలంటే ఆయనలోంచే 5 రకాలుగా శక్తి రావాలి. సృష్ట్యాదియందు చిచ్చక్తి అయిన తల్లి చిరగ్ని స్వరూపుడైన పరమేశ్వరుని నుండే వ్యక్తమై ఈ దేవకార్యం అనగా ఈశ్వర కార్యమైన సృష్టి, స్థితి, లయలు చేయడం కోసం వచ్చింది. ఇదొక అర్థం. ఒకవైపు కథ, మరొక వైపు పరమార్థం కనబడుతుంది. పరిశీలిస్తే అమ్మవారు దేవకార్య సముద్యతగా ఉద్భవించి బయటకు వచ్చినప్పుడు ఎలా కనబడుతుందో తరువాత నామంలో చెప్తున్నారు. నెక్స్ట్ నామం ఉద్యద్భాను సహస్రాభ. శ్రీ ఉద్యద్భాను సహస్రాభాయై నమః. శ్రీమాత్రే నమః. స్వస్తి.